ఇటికేలకు అంబర్పేట్ ఫ్లైఓవర్కు మోక్షం లభించింది. మంగళవారం అంబర్పేట్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ ఫ్లైఓవర్ పనులను 2018లో ప్రారంభించారు. 2023 కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ మధ్యనే ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయినా ఫ్లైఓవర్ ఓపెన్ చేయకపోవడంతో విమర్శలు వెలువెత్తాయి. దీంతో జనవరి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్లో వాహన రాకపోకలకు అనుమతిచ్చారు. ఈ ఫ్లైఓవర్ను సోమవారం అధికారికంగా ప్రారంభించబోతున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ సమస్యకు చెక్ పడిందా? అక్కడి ప్రజలు ఏమంటున్నారు? అంబర్పేట్ ఫ్లైఓవర్ పై మా ప్రతినిధి శ్రావణ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ట్రాఫిక్ సమస్యలను దూరం చేసేందుకు నేషనల్ హైవే అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ అంబర్పేట్లో ఫ్లైఓవర్ నిర్మించింది. 2018లో ఇనిషియేట్ అవ్వగా 2021 నుంచి అంబర్పేట్కి సంబంధించిన పనులు చాలా వేగంగా కొనసాగాయి అనేది అధికారులు చెప్తున్నారు. సో ఈ నెల 5వ తారీఖున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి ఫ్లైఓవర్ని ప్రారంభించబోతున్నారు. ఒకసారి ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకతలు ఏంటి, ఎన్ని కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది, ఎన్ని సంవత్సరాల మేర ఈ ఫ్లైఓవర్ పనులు జరిగాయి, ఫ్లైఓవర్ పైన ఏ విధమైనటువంటి బ్యూటిఫికేషన్ ఉంది, ఫ్లైఓవర్ కింద ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో గోల్నాకా నుంచి అంబర్పేట వరకు ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 2018లో ఈ ఫ్లైఓవర్ పనులకి శంకుస్థాపన జరిగితే 2021 వరకు పనులు పూర్తయ్యాయని చెప్పారు. కానీ 2021 నుంచే పనులు ఊపందుకున్నాయి. 2023 వరకు పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఫ్లైఓవర్ హైదరాబాద్ నగర వాసులకి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు చాలా నత్తనడకన జరిగాయి. ఫ్లైఓవర్ పనులు మాత్రం ఎట్టకేలకు కంప్లీట్ అయ్యాయి. ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ మీద హైదరాబాద్ నగర వాసులకు వాహనదారులకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. జనవరి 26వ తేదీ నుంచి వాహనదారులందరూ కూడా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా రాబోయే 5వ తారీఖున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ని అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు. మనము ఫ్లైఓవర్ ఒకసారి గమనిస్తే 4 లైన్ల ఫ్లైఓవర్, ఇవతల వైపు 2 లైన్లు, అవతల వైపు 2 లైన్లు, 4 లైన్ల ఫ్లైఓవర్ దాదాపుగా 1.4 కిలోమీటర్లు, 335 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్ని నిర్మించామనేది అధికారులు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి అధికారులు అందరు కలిసి ఈ ఫ్లైఓవర్ ఎంత మేరకు పూర్తయ్యాయి, డెవలప్మెంట్కి సంబంధించి బ్యూటిఫికేషన్కి సంబంధించిన పనులు ఎంత మేర పూర్తయ్యాయని గ్రౌండ్ లెవెల్కి వచ్చి పరిశీలించారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యం అంబర్పేట్లో నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్. కానీ అంబర్పేట్లో నిర్మాణమైన ఫ్లైఓవర్ అంబర్పేట్ వాసులకి అందుబాటులో లేకుండా పోయింది అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఫ్లైఓవర్ పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి. కానీ ఫ్లైఓవర్ కింద చాలా వరకు పనులు ఇంకా పెండింగ్గానే ఉన్నాయి. రోడ్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. బ్యూటిఫికేషన్కి సంబంధించిన పనులు ఇంకా కంప్లీట్ కాలేదు అనేది చెప్తా ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన వర్క్స్ ఇంకా చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి అవి పెండింగ్లో ఉన్నాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి అవతల వైపు చూస్తే బస్సెస్ వస్తున్నాయి, వెహికల్స్ వస్తున్నాయి కదా, చాలా స్లోగా మూమెంట్ ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్డు పూర్తి స్థాయిలో ఇంకా నిర్మాణం జరగలేదు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ మీద మాత్రం సెంట్రల్ మీడియా అంటే గ్రీనరీ బాగానే డెవలప్ చేసినారు. రోడ్డుని కొంతమేర నీట్గానే ఏర్పాటు చేసినారు. కానీ ఈ ఫ్లైఓవర్ పనులు ఇంకా ఈ ఫ్లైఓవర్ మీద గ్రీనరీకి పూర్తి స్థాయిలో వాటర్ పోయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ ఫ్లైఓవర్ని నీట్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవతల వైపు ఇతల వైపు కూడా చాలా వరకు ఇంకా కంకర, దాంతోపాటు చెత్తా చెదరం చాలా వరకు పేరుకుపోయాయి. సో అధికారులు ఇంకా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదు. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 5వ తారీఖున ఈ ఫ్లైఓవర్ని అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు కాబట్టి అప్పటి వరకు పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్ని సుందరంగా తీర్చిదిద్దుతారు అనేటువంటి దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు ఫ్లైఓవర్ కింద ఇంకా చాలా వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. ఒకసారి మనము ఇది
అంబర్పేట వైపు నుంచి చూస్తున్నాం. అంబర్పేట వైపు నుంచి ఎంట్రీ ఇది. అంబర్పేట నుంచి గోల్నాక వెళ్ళేటువంటి రూటు. మనం ఒకసారి గోల్నాక వైపు వెళ్దాం. గోల్నాక నుంచి అంబర్పేట రూట్ వచ్చేటువంటి రూట్లో ఫ్లైఓవర్ పనులు ఎట్లా జరిగాయి, ఫ్లైఓవర్ కింద ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగాయి అనేది అవతల వైపు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం గోల్నాక వైపు వచ్చినాం. గోల్నాక వైపు నుంచి ఫ్లైఓవర్ అంబర్పేట్ వరకు వెళ్తుంది. సో ఈ ఫ్లైఓవర్ అనేది మనం చూడొచ్చు కొత్తగా నిర్మాణంలోకి వచ్చింది. అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత జనాలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఫ్లైఓవర్ మీద అయితే సాఫీగానే జర్నీ కొనసాగుతుంది. కానీ ఫ్లైఓవర్ కింద ఇగో ఈ విధంగా రాంగ్ రూట్ వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోయింది. అవతల నుంచి ఇటువైపు వస్తున్నారు, ఇవతల నుంచి అటువైపు వెళ్తున్నారు. సో ఇది కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకా గ్రీనరీకి సంబంధించినటువంటి అంశాలపైన అధికారులు ఫోకస్ చేయాల్సి ఉంది. ఇంకా చాలా వరకు గ్రీనరీ ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ రబ్బర్ స్ట్రిప్స్ కూడా ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉందనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొంత దూరంలోనే యూటర్న్ పెట్టడంతో యూటర్న్ చేస్తున్నటువంటి టైంలో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. మనం కొంత దూరంలో చూస్తే ట్రాఫిక్ పోలీసు అక్కడ నిలబడి ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు క్లియర్ చేయాల్సింది. ఒకవేళ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అవి కాకుండా మనం సెంట్రల్ మీడియాలో చూస్తున్నాం కదా, దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో గ్రీనరీ పెంచాల్సి ఉంది, మొక్కలు ఇంకా పెట్టాల్సి ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి స్టాఫ్ తో పాటు ఆర్ఎండ్బి అధికారులు కొంత కోఆర్డినేట్ చేసుకొని ఈ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి పనులు మరింత వేగంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒకసారి అటువైపు కటౌట్ చూస్తున్నాం నితిన్ గడ్కరీకి సంబంధించి. దాని తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పెద్ద కటౌట్ కనబడుతుంది మనకి. సో దానికి కారణం ఏంటంటే ఈ నెల 5వ తారీఖున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్కి రానున్నారు. అంబర్పేట్కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ని అఫీషియల్గా ప్రారంభించనున్నారు. గతంలో ఇది అఫీషియల్గా ప్రారంభించలేదు, నామమాత్రంగా ప్రారంభించారు. ట్రయల్ రన్గా దీన్ని మేము చూస్తున్నామని అధికారులు చెప్తున్నారు. సో 5వ తారీఖున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ని అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు. అయితే నితిన్ గడ్కరీ వచ్చే వరకు పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని అధికారులకు కిషన్ రెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఫ్లైఓవర్ వస్తున్నాం కదా, చాలా అందంగా కనబడుతుంది, కానీ ఫ్లైఓవర్ కింద చాలా వరకు పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరి ఒకసారి మన కింద ఎంత మేరకు పెండింగ్లో ఉన్నాయి వర్క్స్ అనేది ఒకసారి మనం ఫ్లైఓవర్ కింద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ ఫ్లైఓవర్ ద్వారా చదర్గట్కి వెళ్ళేటువంటి వాళ్ళకి, మొంజంజాయి మార్కెట్ వెళ్ళేటువంటి వాళ్ళకి, రామంతాపూర్ ఉప్పల్కి వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా ట్రాఫిక్ ఇబ్బందులు తీరాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాచిగూడ నుంచి రావాలి, దాని తర్వాత చదర్గట్ నుంచి రావాలి, దాని తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి 2-3 సిగ్నల్ దాటుకొని ఫ్లైఓవర్ లేకుంటే 2-3 సిగ్నల్ ఆటంకం కలిగేది. ఆ సిగ్నల్ దగ్గర ఆగి ట్రాఫిక్ జామ్ ఎండ పడినప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే వర్షం పడినప్పుడు బాగా ఎక్కువ ఇబ్బందులు ఉత్పన్నమయ్యేటివి. కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో సిగ్నల్ ఫ్రీ డ్రైవ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఈ నెల 5వ తారీఖున నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ని అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు. అయితే ఫ్లైఓవర్ కింద ఎంత మేర పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎప్పటివరకు పూర్తవుతాయి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవాలు ఏంటి అనేది కూడా మనకు అప్పుడు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతనంగా నిర్మించబడ్డ అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద అంటే చేనంబర్ జంక్షన్ దగ్గర ప్రస్తుతం నేనున్నా. ఇంకా ఫ్లైఓవర్ కింద పనులు జరగాల్సి ఉంది. సెంట్రల్ మీడియన్లో ఇంకా చాలా వరకు గ్రీనరీతో పాటు రోడ్డు ఇంకా చాలా వేయాల్సి ఉంది. ఇటువైపున రోడ్డుకి సంబంధించిన పనులు చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి, కానీ ఎప్పటివరకు పూర్తవుతాయి అనేది ఇంకా తెలియదు. సో ఎల్లుండి సోమవారం రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారు కాబట్టి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశించారు. ఇటువైపునే ఉన్నారు. అమ్మ, ఇది ఎన్ని రోజులు కట్టబట్టి? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుందా? అయితే మెల్లగా అవుతున్నాయా, ఫాస్ట్ అవుతున్నాయి పనులు? ఇప్పుడు ఫాస్ట్ మెల్లగా అట్లనే చేస్తారు, ఇక ఏం చేస్తాం. అంతేనా? అంతే. కాదు, ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్దగా రోడ్ అయింది కదా, మీకు మంచిగానే ఉందా లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా రోడ్ ఈ ఫ్లైఓవర్ నిర్మించడం? అరే రోడ్ చేసిరు కానీ ఏడాది లేదు కదా, రోడ్ తవ్వ లేదు కదా, గిరాక్ లేదు, ఏం లేదు. అందరు చేపలు ఉట్టిగా కూర్చున్నాం. ఇక్కడ నుంచి రానిస్తలేడు, అక్కడ నుంచి పోనిస్తలేరు. ఏడా ఉన్నది?
లేదు రోడ్ పెద్దగా ఉన్నది కానీ గిరాక్ లేదు. ఆ రోడ్ గోడ ఉన్నది, మస్జిద్ కాడ గోడ. ఆ గోడ తీస్తేనే ఏమైనా గిరాకులు రోడ్లు పబ్లిక్ అస్సలు వస్తలేదు. ఇక్కడ నుంచి రానిస్తలేరు. అక్కడ రోడ్ బంద్ ఉన్నది, ఏం లేదు. ఇట్లా అందరూ చేపలు అంట్లా కూర్చొని ఉన్నాం, గిరాక్ లేదు, ఏం లేదు. ఇంకోటి ఇది ఫ్లైఓవర్ ఏమో అంబర్పేటలో నిర్మించినారు, కానీ అంబర్పేట వాసులకే ఇది ఉపయోగపడతలేదు అంటున్నారు. రోడ్ కింద ఇంకా చాలా వరకు పనులు జరగాల్సి ఉందంటున్నారు. జరుగున్నాయి కదా, మళ్ళీ ఈడ జరగాలి, ఇది రోడ్ జరగాలి, ఇక్కడ నుంచి ఆడ దాకా జరగాలి, పైపులు వేయాలి, చాలా పని ఉన్నది. ఇంకా ముంగల్ కూడా ఇంకా చాలా వరకు రోడ్ డ్యామేజ్ అయ్యే ఉంది. ఉన్నది అంబర్పేటలో ఉన్నది. ఇక్కడ డాంబర్ వేసిర్రు, ఇంకా నడుమిట్లో వేయాలి, చౌరస మీద వేయాలి. ఇక్కడ ఇదంతా రోడ్, నేను కూర్చున్నది కూడా రోడ్ చేయాలి, అంతా చేయాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా కాదమ్మా, ఇప్పుడు ట్రాఫిక్ అయితే కొంత ఇబ్బంది తగ్గిందంటవా? ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ ఉంటేనే మనుషులకు గిరాకు వచ్చేటోడు పోయేటోడు ఉంటాడు. ట్రాఫికే లేదు, ఏడికని గిరాకు వస్తుంది. మస్జిద్ కాడ గోడ తీస్తేనే పబ్లిక్ వస్తుంది పోతుంది, ఏమైనా గిరాకు నడుస్తుంది. కట్టి కూడా లాభం లేకుండా అయిపోయింది ఇది, అంతే. అంటే వాహనదారులకు ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఇబ్బందా? అంబర్పేట నుంచి వచ్చి నేను ఈ శ్రీరామ్ నుంచి గోల్నాక రావాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి రాణిస్తలేరు. అట్లా అక్కడ నుంచి రాణిస్తున్నారు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ తవ్వలేదు కదా, రామ్ సైడ్ అవుతుంది అని పోనిస్తలేరు. అట్లని అంతే, చేసి కూడా లాభం లేనట్టు కూర్చున్నాం మేము, అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ? సంవత్సరాలే, 40 సంవత్సరాలు ఈ స్థలం మీద కూర్చొని ఇచ్చే నంబర్ కాడ 40 సంవత్సరాలు సార్. గతంలో మంచిగా నడుస్తున్నా ఇది? ఇప్పుడు మంచిగా నడుస్తుండే, 1 రోడ్ ఉండే. రోడ్ చిన్నగా ఉన్నా పర్వాలేదు, పబ్లిక్ అంతా కిందనే ఉంటుండే కదా. ఇప్పుడు ఏం లేదు కదా, మళ్ళీ ఏం చేస్తాం. ఇప్పుడు ఆ మీద కూడా అంత జనాలు లేరులే. నేను వస్తున్నా కదా, పోతున్నా, అంతా లేరు. నేను ఉప్పల్లో ఉంటాను, ఫిజాజీ కూడా. అలా ఏం లేదు నాన్న, అంతా ఇగో ఇట్లానే పొద్దంతా ఇట్లానే ఉంటుంది ఇక. సో ఇంకా అంబర్పేటకి సంబంధించిన ఫ్లైఓవర్ పనులు పూర్తయినప్పటికీ ఫ్లైఓవర్ కింద ఇంకా చాలా వరకు పనులు జరగాల్సి ఉంది. కింద చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు, అంటే గిరాకీ లేక. గతంలో ఫ్లైఓవర్ లేకుండే వాహనదారులు అందరూ కూడా ఇక్కడ నుంచే పోతుండే. సో అప్పుడు కొంత బిజినెస్ జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, చిన్న వ్యాపారం చేసుకుంటున్నటువంటి మహిళ చెప్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, రోడ్లకు సంబంధించిన పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది. ఎంత మేర పెండింగ్ ఉన్నాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద ఉన్నాం. అంబర్పేటలో ఒకసారి చూడొచ్చు, అంబర్పేట్ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అయ్యాయి, కానీ అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద ఇంకా చాలా వరకు కంప్లీట్ కావాల్సి ఉంది. ఇంకా రోడ్డుకి సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. తొందరలోనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు, కానీ అది ఎప్పటివరకు అమల్లోకి వస్తుంది, ఎప్పటివరకు పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన పనులు కానీ ఫ్లైఓవర్ కింద నిర్మించాల్సినటువంటి రోడ్డు అందుబాటులోకి వస్తుంది అనేది అధికారుల దగ్గర కూడా క్లారిటీ లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి అధికారుల కోఆర్డినేషన్ అవసరం. సో ఈ 3 శాఖలకు సంబంధించిన కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే చాలా వరకు కింద ఫ్లైఓవర్ కింద పనులు పెండింగ్లోనే ఉన్నాయి. నిర్మించింది మాత్రం ఫ్లైఓవర్ అంబర్పేటలోనే, కానీ అంబర్పేట్ వాసులకు మాత్రం ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడదు. అంబర్పేట్ వాసులు కింద నుంచి ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, ఎందుకంటే ఇదే ఏరియాలో నిర్మాణం అయింది కాబట్టి. సో కింది నుంచి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అధికారులతో సీరియస్గా మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. అంబర్పేట్ వాసులకు అంబర్పేట్ ఫ్లైఓవర్ ఎంత మేరకు ఉపయోగపడుతుంది, బయట వాళ్ళకు ఉపయోగపడుతుంది, మరి అంబర్పేట్ వాసులకు ఉపయోగపడాలంటే ఫ్లైఓవర్ కింద ఇంకా నిర్మించాల్సినటువంటి రోడ్డు చాలా ఉంది, రోడ్డు నిర్మించాల్సి ఉంది. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన పనులు పూర్తయితే తప్ప అంబర్పేట్ వాసులకు ఈ ఫ్లైఓవర్తో పాటు ఈ రోడ్డు అందుబాటులోకి రాదు అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రోజున, అంటే 5వ తారీఖున ఆయన హైదరాబాద్కి రాబోతున్నారు. ఆయన వచ్చిన రోజే ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ని అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు. అప్పటి వరకు ఈ ఫ్లైఓవర్ కింద ఎంత అవుతే అంత పనులు వేగంగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులకు ఆదేశించారు. మరి ఎప్పటి వరకు పనులు పూర్తయితే చూడాలి. ఓవరాల్గా మాత్రం 1.4 కిలోమీటర్ల మేర నిర్మాణమైనటువంటి 4 లైన్ల ఫ్లైఓవర్ దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు టైం పట్టింది. 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కొబ్బరికాయ కొడుతున్నప్పుడు చెప్పారు, కానీ అనేక ఏళ్ళు
పనులు జరగలేదు. ఎట్టకేలకు ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చింది. కానీ ఇంకా కొంతమేర పనులు పెండింగ్ ఉన్నాయి. దాదాపుగా 335 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్కి సంబంధించిన అసంపూర్తి పనులు ఇంకొంత ఉన్నాయి. అవి కొంత క్లియర్ చేస్తే పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్ హైదరాబాద్ నగర వాసులతో పాటు అంబర్పేట వాసులకి ఉపయోగపడుతుంది. లేదంటే అంబర్పేట వాసులు ఇంకా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఓవరాల్గా అంబర్పేట్ ఫ్లైఓవర్కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ కృష్ణతో శ్రవణ్, బిగ్ టీవీ, అంబర్పేట్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి.